హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మానస. అంటే నవేడేస్ చాలా మంది స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అసలు దీని గురించి ప్రాపర్ గైడెన్స్ లేక చాలా మంది మనీ పోగొట్టుకుంటున్నారు. సో అంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, సో ఇలాంటి విషయాలన్నీ గురించి కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కయాలస్ అకాడమీ ఇన్వెస్ట్ కోచ్ అండ్ మెంటర్ శరణ్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, స్టాక్ మార్కెట్లో అంటే బిఫోర్ పాండమిక్ ఎలా ఉండింది, ఆఫ్టర్ పాండమిక్ ఎలా ఉండింది, ఎలాంటి చేంజెస్ వచ్చాయి? సో స్టాక్ మార్కెట్లో బిఫోర్ పాండమిక్ యాక్చువల్గా ఇది మనం పాస్ట్ నుంచి తీసుకుంటే ముందు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, మన తాతలు కానీ ఫాదర్స్ కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కానీ అప్పుడు చాలా పెద్ద పెద్ద క్రాషెస్ వచ్చాయి. ఇప్పుడు 1992 హర్షద్ మెహతా స్కామ్ కానివ్వండి. సో ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మార్కెట్స్ చాలా పడ్డాయి, వీళ్ళందరూ లాసెస్ మాత్రమే చూశారు. సో దానివల్ల ఏమైంది, స్టాక్ మార్కెట్ అంటే అసలు డబ్బులు రావు అన్న కాన్సెప్ట్ ఒకటి అక్కడి నుంచి ఇక్కడ దాకా కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ఇప్పుడేంటి అంటే కోవిడ్కి ముందు కూడా అది అట్లనే కంటిన్యూ అవుతూ వచ్చింది. సో కోవిడ్ లాక్డౌన్లో ఏమైంది, చాలామంది జాబ్స్ కోల్పోయారు. సో బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు ఎవరికి. సో ఏంటి, ఏది ఉంది మనకు డబ్బులు వచ్చే దారి ఏది ఉంది అని చూస్తుంటే ఇంట్లో నుంచి డబ్బులు సంపాదించుకునే దారి స్టాక్ మార్కెట్ ఒక్కటే కనిపించింది. అలా చాలామందికి ఇంట్రెస్ట్ వచ్చి ఆ టైంలో ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. ముందు ఎక్కువ లిక్విడిటీ ఉండేది కాదు మార్కెట్లో. సో కోవిడ్ టైంలో లాక్డౌన్లో అందరూ ఇంట్లోనే ఉన్నారు, ఖర్చులు తగ్గాయి. సో అందరి దగ్గర యూజువల్గా డబ్బులు వచ్చాయి. సో ఎక్కువ మందికి సేవింగ్స్ వచ్చాయి, జాబ్స్ పోయాయి, చాలామంది బాధపడ్డారు, చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. బట్ స్టిల్ ఖర్చులు తగ్గాయి బయటికి. ఇప్పుడు యూజువల్గా ఏం జరుగుతుంది, ఇప్పుడు వీకెండ్ వచ్చింది అంటే అసలు ఎవరు ఇంట్లోనే ఉండట్లేదు ఈ రోజుల్లో. సినిమా థియేటర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి, మాల్స్ ఫుల్ అయిపోయాయి, పబ్స్, రెస్టారెంట్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే 10-15 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది, వెయిటింగ్ టైమే ఉంటుంది. అప్పుడు ఇవన్నీ లేవు, బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎవరైనా జాబ్ చేస్తున్నారు అంటే వాళ్ళ డబ్బులు మొత్తం సేవింగ్స్లోకే ఉండేవి, ఖర్చులేమి ఉండేవి కాదు. సో డబ్బులు ఉండేవి, ప్లస్ ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్. అండ్ జాబ్ పోగొట్టుకున్న వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ కావాలి. సో అందరూ స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల లిక్విడిటీ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది. సో బిఫోర్ కోవిడ్ డబ్బులు పెట్టాలంటే భయపడేవాళ్ళు. సో కోవిడ్ లాక్డౌన్ వచ్చిన తర్వాత అందరూ వేరే ఇన్కమ్ సోర్స్ లేదు వాళ్ళకి. సో ఇన్కమ్ సోర్స్ కోసం స్టాక్ మార్కెట్కి రావడం స్టార్ట్ చేశారు. అప్పటికే మార్కెట్స్ క్రాష్ అయ్యాయి. కోవిడ్కి ముందు, లాక్డౌన్కి ముందు మార్కెట్స్ క్రాష్ అయ్యాయి. క్రాష్ అయిన తర్వాత లాక్డౌన్ అయింది. దెన్ మెల్లమెల్లగా స్టాక్ మార్కెట్స్ పెరగడం స్టార్ట్ అయింది. సో యూజువల్గా ఆ టైంలో ఎంటర్ అయిన వాళ్ళందరూ డబ్బులు చూసారు, వాళ్ళు బుల్ మార్కెట్ ఒకటే చూస్తారు, బేర్ మార్కెట్ చూడలేదు. పడిన తర్వాత ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అయిందో, మార్కెట్ ఎప్పుడైతే బేస్ ఫామ్ చేసి బేస్ నుంచి బయటకు వచ్చి పెరగడం ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పుడు వీళ్ళందరూ డబ్బులు పెట్టడం స్టార్ట్ చేశారు. సో యూజువల్గా అందరికీ ప్రాఫిట్స్ వస్తూ వచ్చాయి. సో వాళ్ళ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అలా మాట్లాడుతూ చేస్తూ ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అందరూ మంచి మంచి ప్రాఫిట్స్ చూశారు. సో అలా స్టాక్ మార్కెట్ అంటే డబ్బులు పోగొట్టుకోవడమే కాదు, స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు కూడా అన్న ఒక థాట్ మన ఎకానమీలో మన పీపుల్కి వచ్చింది. సో దానివల్ల లిక్విడిటీ పెరిగింది, డబ్బులు వచ్చాయి స్టాక్ మార్కెట్లోకి. సో స్టాక్స్ పెరిగాయి, అందరూ డబ్బులు సంపాదించుకున్నారు. సో ఈ అవేర్నెస్ వచ్చింది. యూజువల్గా బేసిక్గా చెప్పుకోవాలి అనుకుంటే అవేర్నెస్ వచ్చింది. అండ్ లిక్విడిటీ చాలా వచ్చింది. చాలామంది ఇన్వెస్టర్స్ వచ్చారు, కొత్త ఇన్వెస్టర్స్, చాలామంది ట్రేడర్స్ కూడా వచ్చారు. అంటే దీని గురించి చూసుకుంటే మనము పాజిటివ్స్ కూడా ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయండి. సో ఇండివిజువల్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి వచ్చారో చాలామంది ఆ టైంలో డబ్బులు సంపాదించుకున్నారు. కానీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ ఎప్పుడైతే పడిందో చాలామంది ఎంతైతే డబ్బులు సంపాదించుకున్నారో అంతకన్నా ఎక్కువ డబ్బులు పోగొట్టుకున్నారు కూడా. అది ఒకటి. చాలామంది ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, స్కామ్స్ చేస్తున్నారు, బయట కోర్సెస్కి ఇంత తీసుకుంటున్నారు, ఫేక్ ట్రేడ్స్ చేపిస్తున్నారు, ఎక్స్ట్రా బ్రోకరేజ్ జనరేట్ చేసుకొని అది చేసుకోవడానికి ఫేక్ ట్రేడ్స్ చేపిస్తూ ఉన్నారు. ఇలా చాలా నెగిటివ్స్ కూడా జరిగాయి. సో దెన్ ఇప్పుడు సెబీ యాక్షన్ తీసుకొని ఇప్పుడు మెల్లమెల్లగా యాక్షన్ తీసుకుంటూ అది రిస్ట్రిక్ట్ చేస్తూ వచ్చింది. బట్ ఈ ఇంపాక్ట్ అనేది చాలా పడింది, ఇండియన్ ఎకానమీ పైన పడింది, స్టాక్ మార్కెట్ పైన పడింది. సో ఆ టైంలో ఎవరైతే మార్కెట్లోకి వచ్చి డబ్బులు సంపాదించుకున్నారో వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు. ఆ టైంలో ఎవరైతే పోగొట్టుకున్నారో నాలెడ్జ్ లేక వాళ్ళు కూడా మళ్ళీ స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్, స్టాక్ మార్కెట్లో డబ్బులు రావు, ఇవన్నీ ఆలోచిస్తూ కూడా చేస్తూ వచ్చారు. సో యూజువల్గా ఇండియన్ ఎకానమీకి ఫండ్స్ అనేవి చాలా ఇన్ఫ్లోస్ వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ముందింత లేదు బిఫోర్ కోవిడ్. ఆఫ్టర్ కోవిడ్ ఇదంతా వచ్చింది.
సో ఇండివిజువల్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు. లాక్డౌన్లో చాలామందికి ఖాళీగా ఉన్నారు, ఇన్వెస్ట్ చేస్తూ నేర్చుకుంటూ అప్పుడప్పుడే యూట్యూబ్ వీడియోస్ వచ్చాయి, బుక్స్ వచ్చాయి, చదువుతూ నేర్చుకుంటూ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు. గెయిన్ చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, ఇంకా ఇంకా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానివల్ల స్టాక్ మార్కెట్స్ చాలా పెరిగాయి. సో అప్పుడు చూసుకుంటే మనం 14,000 13,000 అరౌండ్ ఉండాల్సిన నిఫ్టీ 7,000కి పడిపోయింది కోవిడ్ భయాలతో క్రాష్ అయినప్పుడు. అదే నిఫ్టీ కోవిడ్ తర్వాత 25,000కి వచ్చింది. సో అంత లిక్విడిటీ వచ్చింది, అంత అమౌంట్ వచ్చింది మన మార్కెట్లోకి. సో అవేర్నెస్ పెరిగిందంట, నేను జనాల్లో అవేర్నెస్ పెరిగింది.